అక్షయ, చాక్లెట్స్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. అస్సలు అనుమానం రాకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి. ప్రతిదానికి అది అడ్డమవుతుంది నాకు. మీరిచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయిపోతాం. ఏమాత్రం అనుమానం రాదు, మమ్మల్ని నమ్మండి. పనయ్యాక మిగిలిన పేమెంట్ చూసుకుందాం. మీరు మెయిన్ డోర్ నుంచి రండి, నేను బ్యాక్ డోర్ నుంచి వస్తాను. సరే, మీరు అటు వెళ్ళండి. ఓకే. నిజంగా అక్షయ్ తల్లిదండ్రులుండుంటే మీలాగే చూసుకుని ఉండేవారేమో. మీ మధ్య ఏ జన్మ సంబంధం ఉందో. ఏమండి, నారాయణరావు గారు లోపలికి రావచ్చా? రండి. ఎవరు బాబు మీరు? ఏదైనా ముహూర్తం గురించి వచ్చారా? ఈ పాప తల్లిదండ్రులమండి. పాపని తీసుకెళ్దామని వచ్చాం. పాప తల్లిదండ్రులా? అవును సార్. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి బాగలేక గుడిలో అమ్మవారి ముందు వదిలేశాం. ఇప్పుడు మా పరిస్థితి చక్కబడింది. గత కొద్ది రోజులుగా పాప గురించి వెతుకుతుంటే మీ ఇంట్లో ఉందని తెలిసింది. ఇలా రామ్మా. ఎంత ఎదిగిపోయావు తల్లి, ఎంత చక్కటి రూపం అమ్మవారిలా. ఎవరు వీళ్ళు? ఏంటి సంతా? అక్షయ పేరెంట్స్ అంట. అవునా? మరింతకాలానికి తగలడ్డారేంటి? పరిస్థితులు అలా చేశాయండి. ఇంతకీ పాపకేం పేరు పెట్టారు? అక్షయ. ఎంత మంచి పేరు. మీరు నిజంగా నా తల్లిదండ్రులా? నీకిలాంటి అనుమానం రావడంలో తప్పులేదు. నారాయణరావు గారు, ఈ పాప మా పాపని నిరూపించడానికి లీగల్గా అన్ని ఎవిడెన్స్లు మీకిస్తాం. మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు. మీరు పాప పేరెంట్స్ అంటే ఎందుకో నమ్మాలనిపించడం లేదు. పెద్ద మూల్యమే చెల్లించుకుంటారు. నువ్వే కదా మాకు డబ్బులిచ్చి పాపకు తల్లిదండ్రులుగా నటించమని చెప్పావు. మాతో నాటకం ఆడించి ఇప్పుడు ఆ నాటకాన్ని నువ్వు రివర్స్ చేసేస్తావేంటి? ఏమైంది నాకు? ఒంట్లోంచి పెద్ద బరువు బయటకు వెళ్ళిపోయినట్టు ఒళ్ళంతా తేలిక పడింది. అయితే మీరు అక్షయ్కి తల్లిదండ్రులు కారన్నమాట. కావండి. నేను చెప్పిందేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? ఛ! ఈ పాప మా ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోవాలి అని మాతో నాటకం ఆడించింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఏంటి? మాట మార్చింది నువ్వా మేమా? బుద్ధుందా నీకు? మనిషివా నువ్వు? నీ పంతం చిన్నపిల్లల మీదనా? ఎంతకు దిగజారిపోతావా? ఛీ! అక్షయ్, మీకు అంత భారం ఎందుకైపోయిందండి? ఇంతలా పగబట్టారు? ఇదిగో, ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. మమ్మల్ని క్షమించి వదిలేయండి. వెళ్ళండి. చిచి,
ఏం జన్మ నీది, ఏం పుట్టుక నీది? వచ్చిన వారు నిజమైన వారు కాదు అని నాకు అనిపిస్తూనే ఉంది. పాప అదృష్టం బావుండి గంట నుంచి తప్పించుకుంది. అక్షయ్ను ఏదో శక్తి కాపాడి వాళ్లతో వెళ్లకుండా కాపాడింది. పాప జాగ్రత్త సార్. మేమిక బయలుదేరతాం. అలాగే బాబు. అలాగే బాబు. నీ తెలివితేటలు ఇంకొకరి దగ్గర చూపించు, నా దగ్గర చూపించుకో. రే బంటు, నీ తిండొచ్చింది, ఇద్దరు పక్కకి పోండి, నేను ఆడుకోవాలి. శౌర్య, నేను కూడా మీతో ఆడుకోవచ్చా? ఈ గడ్డమ్మనేని శౌర్యతో ఆడుకునే రేంజ్ అనేది. నేను బాల్కనీ అయితే నువ్వు నేల టికెట్, నాది అంతఃపురం అయితే నీది ఫుట్పాత్. పోవే ఇక్కడి నుంచి. క్యారేజ్లు మోసుకునేదానికి స్కూల్లోకి ఎంట్రీయే ఎక్కువ. మా గ్రానీతో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్కే రాకుండా చేస్తాను చూడు. నువ్వు చెప్తే మీ గ్రానీ వింటుందా? ఎందుకు వినదు? ఇంట్లో నా మాటే శాసనం, నా మాటే వేదం. మాటలు కాదు, చేసి చూపించు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. శౌర్య, శౌర్య ఇక్కడ. అయినా నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా? నిన్ను మాతో ఆడించుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు. నా కళ్ళ ముందు కనిపించుకు. పో.